జేఈఈ మెయిన్ ఫలితాల్లో ముగ్గురు తెలంగాణ విద్యార్థులతో 100% తో తెలంగాణ ఫస్ట్ నారాయణదే. చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో యావన్ అలియాస్ అఖిల్ హత్య కేసులో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటికే 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. యావన్ హత్య కేసులో ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు నిర్ధారించారు. అల్వాల్కు చెందిన అఖిల్ బీటెక్ 3వ సంవత్సరం చదువుతున్నాడు. గతంలో సీతాఫల్ మండిలోనే ఉన్న అతని కుటుంబ సభ్యులు 2 ఏళ్ల క్రితం అల్వాల్కు మారారు. అఖిల్ మేడిబావికి చెందిన ఓ యువతిని ప్రేమించినట్టు తెలుస్తుంది. తరచుగా అల్వాల్ నుంచి సీతాఫల్ మండికి చెందిన స్నేహితుడి ఇంటికి వచ్చేవాడు. గురువారం రాత్రి అలాగే వచ్చి స్నేహితుడి నివాసం వద్ద ఉండగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి దారుణంగా కత్తులతో పొడిచి పారిపోయారు. వెంటనే గాంధీ దవాఖానాకు తరలించగా అప్పటికే యావన్ మృతి చెందారు. మృతుడు యావన్ చంద్రిక చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారు. చంద్రికను వివాహం చేసుకోవాలని భావించిన నిందితుడు ఏవన్ సాయి కిరణ్ యావన్పై తీవ్ర ద్వేషాన్ని పెంచుకున్నాడు. రోజుకు 4-5 రోజుల ముందే మేడిబావిలో సమావేశమై యావన్ను అంతమొందించేందుకు నిందితులు కుట్ర పన్నారు. అనుకున్నట్లుగానే ప్లాన్ ప్రకారం యావన్ను అత్యంత దారుణంగా హత్య చేశారు. కత్తులతో దాడి చేసి శరీరంలోని కీలక భాగాలనే విచక్షణ రహితంగా దాడి చేశారు. ఆ దాడిలో యావన్ అలియాస్ అఖిల్ చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత అక్కడి నుండి పారిపోయారు. అయితే ఈ కేసును ఛాలెంజ్గా తీసుకున్న పోలీసులు యావన్ హత్య కేసులో 10 మంది నిందితులను అరెస్ట్ చేశారు. ఇక ఈ కేసులో ఏవన్గా సాయి కిరణ్ అలియాస్ సాయి, అతనిపై చిలకలగూడ పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్ ఉంది. ఇక ఏ2గా రాజం పరమేష్ కుమార్ యాదవ్ అలియాస్ డాన్, ఏ3 రాజం వంశీకృష్ణ అలియాస్ రాఖీ, ఇతను ప్రధాన నిందితుడు. ఇక ఏ4 రాజం మలీష్ అలియాస్ బిచ్చు, ఏ5 శ్రీగిరి రాహుల్, ఏ6 కుచుల శివానందన్ యాదవ్, ఏ7 రాజం నరసింహ యాదవ్, ఏ8 రాజం శ్రీశైలం యాదవ్, ఏ9 రాజం మల్లేష్ యాదవ్ అలియాస్ మల్లన్న, మరో మైనర్ బాలుడు ఉన్నట్టు గుర్తించారు. వీరిని కోర్టులో హాజరుపరిచారు. సో ఏ1 వచ్చేసి మీకు ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను. ఏ2 పరమేష్ కుమార్ యాదవ్ సొంత బ్రదర్, అమ్మాయికి సొంత బ్రదరు. ఏ3 అండ్ ఏ4 వచ్చేసి మల్లేష్ యాదవ్ వాళ్ళ అబ్బాయిలు, కొడుకులు ఇద్దరు. ఈ మిగిలిన వాళ్ళు ఎవరున్నారో సిరిగిరి రాహుల్, వీళ్ళందరూ ఫ్రెండ్స్. ఈ ఫ్యామిలీకి సంబంధం లేదు, బట్ వాళ్ళకి తెలుసు వాళ్ళ గురించి. ఈ శివానంద యాదవ్ కూడా, వాళ్ళు కూడా ఫ్రెండ్. ఆ సిసిఎల్ ఎవరున్నారో జువెనైల్, వాళ్ళు కూడా ఫ్రెండ్. ఇదిలో ఏ1 ఈస్ ద కాన్స్పిరేటర్. వాళ్ళే ముఖ్యంగా, బికాస్ హీ హ్యాస్ అ బ్యాక్గ్రౌండ్, ప్రీవియస్ ఆఫెన్సెస్ లో కూడా ఉన్నారు. So he's a rowdy cheater. So he has this thing that ఈ అమ్మాయి ఇది చేస్తుంది, అబ్బాయికి కూడా ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చారు, అండ్ పెళ్లి కూడా చేసుకున్నాలి అనుకుంటున్నారు. సో అది ఒక్కటి, అది రోడ్ బ్లాక్ అయ్యే వెంటనే వాళ్ళే కొంచెం వెనక నుంచి ఇది మొత్తం చేపించారు. రిలేషన్షిప్ ఏమో ఒక 2 years నుంచి వాళ్ళు కలిసి ఉన్నారు. లేదండి, ఇప్పటి వరకు మనకి కంప్లైంట్ ఏమీ రాలేదు. అమ్మాయి తరఫు నుంచి, అబ్బాయి ఫ్యామిలీ తరఫు నుంచి ఇట్లాగే వచ్చి వాళ్ళు మనకి వార్నింగ్ ఇస్తున్నారు. నో కంప్లైంట్ హ్యాస్ కమ్ టు పోలీస్ స్టేషన్ టిల్ నౌ. ఇప్పటి వరకు మేము అమ్మాయిని టచ్ చేయలేదు. ఇంకా ఇప్పుడు వీళ్ళందరిది అరెస్ట్ అయిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇస్ అబ్బాయికు అమ్మాయికు ఎట్లాగే సంబంధాలు ఉన్నాయి, వాట్ ఈస్ ద కమ్యూనికేషన్, అవన్నీ కూడా